మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. రోమీయులకు రాసిన పత్రికలోంచి 14వ అధ్యాయము 8వ మాట. రోమీయులకు రాసిన పత్రిక రోమన్స్ 14:8 14:8. మన బ్రతికిన ప్రభు కోసం బ్రతకాలి, చనిపోవలసి వచ్చిన ప్రభు కోసమే చనిపోవాలి. మన బ్రతుకు దేవునిది, మరణము దేవుడిది. ఎందుకు అనంటే దేవుడు మన కోసం వచ్చాడు, దేవుడు మన కోసం చనిపోయాడు, దేవుడు మన కోసం మాత్రమే జీవించాడు. అందుకు మనం కూడాను అలానే ఉండాలి అనేది దేవుని ఆశ. మన ప్రార్థన కూడా దైవికమైన ప్రార్థన, దేవుని చెప్పిన ప్రార్థన అవ్వాలి అనేది మత్తయి సువార్తలోంచి 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి: పరలోకంలో ఉన్న మా తండ్రి, దేవుడి నామం పరిశుద్ధపడాలని ఆయన ప్రయాస, ఆశ. నీ రాజ్యము వచ్చునగాక. యేసు ప్రభువుకున్న ఒక ఆశ ఏంటంటే, ఆయన ప్రార్థన ఏంటంటే, ఆయన చేస్తున్న ప్రార్థన మనము చేయాలనే ఒక తపన ఏంటంటే, దేవుని రాజ్యము ఈ భూమి మీదకి రావాలి, దేవుని పరిపాలన ఈ భూమి మీదకి రావాలి, దేవుని ఇష్టము ఈ భూమి మీద జరగాలి. అది ఎలా జరగాలి ఏంటి అనే విషయాలు మాట్లాడుతున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రికలోంచే 14వ అధ్యాయం 17వ మాటలో ఉంటుంది. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ నీతి, సమాధానము. రైట్. దేవుని రాజ్యం ఏంటి కాదంటున్నాడు? ఆ రెండు పదాలు పట్టుకోండి. ఏంటది? భోజనము, తిండి, తాగడం కాదంటున్నాడు. ఎందుకు కాదన్నాడు? అదెందుకు మీరు చెప్పాడు సడన్గా? ఇంకో కారణం ఆలోచండి. దేవుని రాజ్యము అది కాదన్నాడు. బాగుంది పాయింట్. మనుషుల ప్రయాస అంతా దాని గురించే. ఇంకా కొంచెం ఆలోచండి. ఇంకోటి చెప్పనా? వాటిల్లో పడి దేవుని రాజ్యాన్ని మర్చిపోతారు. వాటిని మర్చిపోయేలా చేసేది ఎవరు చెప్పండి? వాళ్ళు చేసేది ఎవరు? సంఘాల్లో తిండి తాగడం లేకపోతే అది ప్రేయర్ మీటింగ్ కాదు. సంఘాల్లో తిండి తాగడం లేకపోతే ప్రేయర్ మీటింగే కాదు. అది ఉపవాస ప్రార్థన, పేరు టైటిల్ ఉపవాస ప్రార్థన. 30 మంది ఎంతో 20 మంది 30 మంది ఉంటారు ఉపవాస ప్రార్థనలో. 3 గంటలకు ఉపవాస ప్రార్థన అయిపోతుంది, కిక్కిరిసిపోద్ది. 3 గంటలకి ఉపవాస ప్రార్థన అయిపోద్ది, అప్పుడు భోజనాలు ఉంటాయంటే కిక్కిరిసిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చారు? దేనికి వచ్చారు? అందుకన్నాడు చర్చ్, పాస్టర్, సంఘం, ప్రార్థన అంత అవుతుంది దేని గురించి? దేవుని రాజ్యాన్ని కట్టడానికి కోసమే అవుతుంది. కానీ ప్రాముఖ్యత దేనికి వెళ్ళింది ఇప్పుడు? తిండికే. ఇది అందుకు ముందుగా గుర్తించి దేవుని రాజ్యం అంటే అది కాదు అని చెప్తూ మాట్లాడిన సందర్భాలు. ఏంటంటే దేవుని రాజ్యం అంటే ఎందుకు? నీతి గురించి మనం విన్నాము, సమాధానం గురించి మనం విన్నాము, పరిశుద్ధాత్మలో ఆనందము, దేవునిలో ఆనందము, పరిశుద్ధాత్మలో ఆనందము. మనం పోయిన వారం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మలో ఆనందం ఏంటి అనే విషయాలు ప్రారంభం. అంటే ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు. మనుషులు ఏది సంతోషం అనుకుంటున్నారో, దేవునిలో ఆనందం ఏంటి, దేవునిలో సంతోషం ఏంటి అనే విషయం తెలియకుండా సంతోషం ఎలా గ్రహిస్తున్నారనే విషయం, కొన్ని విషయాలు మనం ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 17. 1 యోహాను 1 జాన్ 2వ అధ్యాయం 2:15-17. ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించద్దు. ఎవరైనాను లోకముని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. రైట్. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇది ఎప్పుడైనా అవకాశం ఉంటే వీటి గురించి మాట్లాడదాం. నేను ఇప్పుడు దాటుతాను.
ఇవేవి దేవుని దగ్గర చూసింది కాదు. అంటే లోకం మీద ఉన్న ఆశలు. ఇప్పుడు లోకం మీద ఉండే ఆ తిరుగుడు గురించి మాట్లాడుకున్నాం మనం. ఆ లోకంలో ప్రస్తుతం ఉన్న ఆ కాలంలో తిరగడానికి ఎంత ఇష్టపడతారో, ఆ టైం దానికోసం ఎంత కేటాయించడానికి ఇష్టపడతారో, తిరగద్దు అని నేను అన్ను. తిరగద్దు అని అన్ను. దేవుణ్ణి ఆపి, దేవుని పనిని ఆపి, దేవునికి ఇవ్వాల్సిన టైంని ఆపి తిరగద్దు. ఇక్కడ తిరగద్దు అనే విషయం నేను చెప్పట్లే. నేను చెప్తుంది ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సిన టైంని ఇవ్వకుండా తిరగడం పాపం. ఇది ఆఖరి రోజులో తెలియకుండా మనుషులు వచ్చే బలహీనత. ఆఖరి రోజులో ఈ దేవుని రాజ్యం విషయంలో వారి ఆనందం ఈ లోకంలోనే వెతుక్కుంటారు. అలా మనకు కొన్ని విషయాలు, అంటే ఈ లోకంలో తిరిగే విషయాలు కొంచెం మాట్లాడుకున్నాము. తెలియకుండా చేసే తప్పుల్లో కొన్ని, ఈ ఆత్మలో ఆనందిస్తున్నాము అనే విషయాల్లో లూకా సువార్త 17:20 మాట. లూకా సువార్త 17:20 మాట. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని హ్మ్. పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు హ్మ్. ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. హ్మ్. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఎక్కడననియు అదిగో అక్కడననియు చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. హ్మ్. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం అనేది మీకు కనపడినట్టుగా ఉండదు, కానీ రుజువు ఏంటి అంటే, మీరు దేవుని రాజ్యము వస్తుంది, దేవుని పరిపాలన వచ్చేస్తుంది అనే విషయాన్ని రుజువు ఏంటంటే, మనిషి కుమారుడు వస్తున్నప్పుడు ఒక దినము చూడవలనని మీరు పోరు దినములు వచ్చును గాని ఒకరోజు చూస్తారు. ఏంటి ఇది? మీరు ఆ దినము చూడరు. హ్మ్. వారు ఇదిగో ఎక్కడననియు అదిగో అక్కడననియు మీతో చెప్పిన యెడల వెళ్ళకుడి, హ్మ్. వెంబడింపకుడి. హ్మ్. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కున ఎలాగు ప్రవేశించునో అలాగే మనుష్య కుమారుడు తన దినము ఉండును. రైట్, ఇక్కడ వదిలేండి చాలు. ఇంకా ఇక్కడ ఆ దేవుని రాకడ గురించి మాట్లాడుతూ కొన్ని హెచ్చరికలు అక్కడ జారీ చేస్తున్నాడు. అయితే ఇక్కడ నేను చెప్పబోయే విషయాలు దేవుని ఆత్మలోనే ఆనందము అనుకుంటూ, దేవునిలోనే సంతోషముగా ఉన్నాము అని అనుకుంటూ కొన్ని భ్రమలు మనుషుల్ని నడిపిస్తాయి. కొన్ని భ్రమలు మనుషుల్ని నడిపిస్తాయి. ఏంటి ఆ భ్రమ? ఆ భ్రమ ఎలాగుంటుంది అనే విషయాన్ని నేను మీకు అర్థం అవడానికి కొన్ని విషయాలు చెప్తాను. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరద్దు. నేను చెప్తున్న విషయాల్ని ఊహించడానికి ప్రయత్నించండి. ఇంకేది ఆలోచించద్దు. నేనేం చెప్తున్నాను దాన్ని ఊహించడానికి ప్రయత్నించండి. అందమైన ప్రకృతి, పచ్చని చెట్లు, చక్కటి జలపాతాలు, చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. జీవితం ఎంత అందంగా ఉందనిపిస్తుంది. ఆ దేవుడు చేసిన ఆ సృష్టి ఎంత అందం. ఆ చల్లని గాలి, ఆ జలపాత చప్పుళ్ళు, ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు. మనసంతా తేలికైపోయింది. ఆ అడవిలో ఉన్న పువ్వులు, పక్షులు, మీరు ఈ ప్రపంచం దాటి కొత్త ప్రపంచంకి వెళ్ళినట్టు దేవుని సృష్టిని చూసి మీరు ఆనందిస్తూ, దేవుణ్ణి పొగుడుతూ. ఇప్పుడు తీయండి, కళ్ళు తెరవండి. ఊహించారా? ఊహించారా? ఎక్కడికి వెళ్ళారు? మీ ఊహ చెప్పండి. మీ ఊహలో వచ్చింది చెప్పండి కొన్ని. కనపడిందా? చూసారా? ఆ పెద్ద చెట్లు, ఆ అడవి, ఆ వాతావరణం, ఆ జలపాతం, ఆ నేచర్, ఆ సీన్లోకి వెళ్ళారా వెళ్ళదా? వాస్తవం ఏంటి? వెళ్ళారా వెళ్ళదా? ఫ్యాక్ట్ ఏంటి?
అంతే కదా, నిజంగా వెళ్ళలే కదా. కాసేపు మీరు ఎలాగెళ్ళారు ఇప్పుడు? ఆ ఫీల్ ఎలాగుంది? ఒక్కలే కూర్చుని ఆ జలపాతం కాలు ఇలా 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 ఆడిస్తున్నట్టు, ఆ చెట్లు, ఆ సౌండ్, ఒక్కసారి వెళ్ళొచ్చారు లేదా? అబద్ధమా నిజమా ఇది? ఎప్పుడు నిజం అవుద్ది? ఫ్యాక్ట్ ఏంటంటే, నిజం ఏంటంటే, మీరు వెళ్ళి చూసి అనుభవించి తాకి అంతా గ్రహిస్తే అప్పుడు మీరు వెళ్ళినట్టు. ఇది ఊహల్లో ఆలోచనలో వెళ్ళే తప్ప ఇది వాస్తవం కాదు. సంతోషం వచ్చిందో రాలేదు చెప్పండి? వస్తుంది రాదా ఆ ఊహ? ఇప్పుడు వెళ్ళింది. ఎప్పుడు నిజమైన సంతోషం వస్తుంది? రియల్గా వెళ్తే. రియల్గా వెళ్తే. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, ఎగ్జామ్స్ అయిపోయాక సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా. మీ డాడీలు వచ్చి ఈసారి మనం కాశ్మీర్ వెళ్దాం, సిమ్లా వెళ్దాం, చల్లగా ఉంటుంది అని చెప్పారు అనుకోండి, గింతలు వేస్తారు, గింతలు వేయరా? వేస్తారా గింతలు? అమ్మయ్య అని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేస్తారు చెప్పరా? మీ డాడీ చక్కగా టీవీ పెట్టి దాంట్లో అమ్మ చూడండి ఇక్కడ కాశ్మీర్ ఇలా ఉంటుంది చూడండి అని చెప్పాడు అనుకోండి, యూట్యూబ్ పెట్టి. ఎలా ఉంటుంది అప్పుడు? కాశ్మీర్ చూపిస్తున్నాను అన్నాడు. చూడటమే కదా కావాలి, చూస్తే తెలుసుకోవడమే కదా కావాలి. ఓకే అవుద్దా అది? అవ్వదు. ఎందుకు? వెళ్ళాలి, చూడాలి, అనుభవించి అప్పుడు ఆ సంతోషాన్ని పొందాలి. ఈ పరిశుద్ధాత్మలో ఆనందం కూడా ఇలాగే ఉంటుంది. మీరు అనుభవించేది ఏమి ఉండదు వాస్తవానికి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు అనుభవించే ఉండవు. మీ ఊహలు మిమ్మల్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడిలో ఆనందిస్తున్నాము అనుకుని భ్రమ కలిగిస్తాయి. మీరు ప్రత్యేకంగా మీ ఆత్మ లోపల దేవుని ఆత్మని మీరు అనుభవించరు. కాకపోతే ఒక భ్రమలో ఎలా ఉంటారంటే, నేను దేవుని ఆత్మలోని ఆనందిస్తున్నాను అని అనుకుంటారు. ఏంటి ఆ విషయాలంటే, నేను పోయిన వారం మాట్లాడాను, మళ్ళీ ఒకసారి గుర్చేస్తాను. కృప గురించి ఎక్కువ మాట్లాడతారు, కృప వాక్యాలు ఎక్కువ మాట్లాడతారు. కృప దేవుని కృప. ఈ కృప గురించి మీరు ఎక్కువగా వింటే మీకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు, సంతోషం అంతా ఇంత కాదు. ఈ కృప సంబంధించిన వాక్యాలు వినడం ప్రారంభిస్తే లోపల ఎక్కడో తెలియని ఒక బలం వస్తుంది, ఒక సంతోషం వచ్చేస్తుంది. జాకబ్ గారు వాక్యాలు మీరు వినండి. దుఃఖంతో ఉన్నవాడు కూడా మీకు సంతోషం లభిస్తాడు. ఏ జాకబ్? విజయవాడ, ఫిలడెల్ఫియా. గెంతేస్తారు కదా అతను అని మాట్లాడతాడు. ఆయన దేవుడు వాక్యం అని ఇలాగ అంటూ ఉంటే అక్కడ చర్చలు కూడా ఊగిపోతారండి, ఊపొచ్చేస్తుంది. కృప గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఆ దేవుడు చేస్తాడు అని ఇలా ఊగిపోతాడు ఒకేసారి. ఏదో రోజు ఆ బీపీ వచ్చి చచ్చిపోతాడు ఆయన. అంత ఊగిపోతాడు, జనాలు కూడా అంత వెర్రిగా ఊగుతారు. అతి భయంకరమైన కృప గురించి మాట్లాడతాడు ఆయన. ఎలాంటి బాధలో రా ఆ చర్చికి వెళ్ళావో సంతోషం నీకు. ఎంతసేపు తెలుసా? అంతే. లోపల ఏమనుకుంటా అంటే దేవుడి ఆత్మలో ఆనందం వచ్చేస్తుంది దాకా అనుకుంటావు. భ్రమ. ఆఖరి రోజులు ఇవే అవుతాయి. పరిశుద్ధాత్మలో ఆనందించాల్సిన వ్యక్తులు ఇలాంటివి విని, ఇలాంటి అనుభవించి ఇదే ఆనందం అనుకుంటూ బ్రతుకుతారు. రెండో విషయం మనం నేర్చుకున్నాం, విశ్వాసము. అతి భయంకరమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, అతి భయంకరమైన విశ్వాసాన్ని చెప్పుతూ ఈ సంఘాలన్నీ ఆఖరి రోజుల్లో విశ్వాసము ఉంచండి అని చెప్తూ నానా రకాల ప్రయాసాలు పెడతా ఉంటారు. బెంగళూరులో, పేరు చెప్పడానికి మొహమాటం లేదు, బెంగళూరులో పాస్టర్ రాంబాబు గారు, మీరు విన్నారో తెలియదు కానీ పాస్టర్ రాంబాబు గారు ఆయన బెంగళూరులో ఉంటాడు. ఆయన చర్చిలో మీరు ఎప్పుడు వెళ్ళినా విశ్వాసం గురించి మాట్లాడతాడు. విశ్వాసము అనే విషయాలే బోధిస్తూ ఉంటాడు. ఫెయిత్ విశ్వాసం. ఒక సందర్భంలో ఆయన చేసిన పని ఏంటంటే, విశ్వాసం ఉంచండి, మన రాజకుమారులమి. మన దేవుడు అడుక్కునేవాడు కాదు, మన రాజకుమారులమి. రాజకుమారులు ఎలా ఉండాలి? రాజులాగే ఉండాలి. వాస్తవానికి రాజకుమారుడు రాజులా ఉంటాడు, రాజు కంటే ఎక్కువ బతుకుతాడు, ఎక్కువ చేస్తాడు. ఇంకా మన ఆడవాడు తెలుసా, అది రాజకుమారులు రాజుల్లా ఉండాలి అని చెప్తూ
మన సంఘస్థులు చాలామంది కొందరు మెట్రోలో వస్తున్నారు, ట్రైన్లో వస్తున్నారు, కొందరు బైక్లు వేసుకుని వస్తున్నారు, కొందరు లో ఎండ్ చిన్న కార్లు వేసుకొస్తున్నారు. ఇలా ఉండడానికి వీలు లేదు. మినిమం 30 లక్షల నుంచి ప్రారంభించిన కార్లు మనం కొనాలి, మన రాజకుమారులమి అని చెప్తూ ఇలా ప్రోత్సహిస్తూ మీరు విశ్వాసంతో వెత్తండి, విశ్వాసంతో చేయండి. మీరు కార్యక్రమం చేశారంటే దేవుడు మిమ్మల్ని రాజకుమారులా ఉంచుతారని చెప్తే ఈఎంఐల గురించి భయపడదు, లోన్ గురించి భయపడదు. మీరు స్టార్ట్ చేయండి, దేవుడు ఆ విషయంలో అందరికీ సాయం చేస్తారని చెప్పి సరిగ్గా ఒక వారం 10 రోజుల్లో చిన్న కార్లన్నీ ఎగిరిపోయి ఆ సంఘస్థులవి. మినిమం BMW ఆడిలో దిగిపోయారు అందరూ. బెంగళూరులో ఆ ఆయన చర్చ్లో మినిమం BMW ఆడిలోకి దిగిపోయారు అందరూ. ఎవడు చూసినా ఆడి వస్తుంది, ఆడిలో వస్తున్నాయి, BMW వస్తున్నాయి. పెద్ద పొడవులు తప్ప బుడ్డి ఆటోలు రావట్లే, అన్ని పొడవులే. అలా పొడవు కాలేసి అందరూ వచ్చేసారు. రాంబాబు చెప్పిన వాక్యాన్ని బట్టి విశ్వాసం చెప్పాడు లేదా దేవుడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చెప్పండి, ఏం లేదా? కొండని వెళ్ళి సముద్రం వెళ్ళిపోయాడంటే పడిపోతుంది అనే విషయం చెప్పాడు. ఆ విషయాలన్నీ చెప్పాడు. ఈ ఎర్రి గొర్రెలు చక్కగా ఇన్నిసాయి. మన రాజకుమారులమే, ఇంకా అది ఇది లేదు, ఇంకేం ఆలోచిద్దు అని చెప్పి లోన్లు పెట్టేశాడు ప్రతి ఒక్కడు. నెలకి 50,000 ఈఎంఐ. మీరు మినిమం 30 లక్షలకి వెళ్ళారంటే నెలకి 50,000 ఇన్స్టాల్మెంట్ తీయాలి. కష్టమా? వాళ్ళకి ఈజీ. విశ్వాసం బోధిస్తాడు కదా అన్నయ్య, రాంబాబు అన్నయ్య, ఫుల్ ఈజీ. వాళ్ళకి కట్టేద్దాం విశ్వాసం అన్నాడు. ఫస్ట్ నెల కట్టేశారు, సాక్ష్యాలు చెప్తారు అందరూ. ఏం బాకి దేవుడు సహాయం చేస్తాడో అసలు ఎలాగొచ్చిందో తెలీదు. 2 నెలలు కష్టమైంది, 3 నెలలు టైట్ అయింది, 4 నెలలు టైట్ అయిపోయింది, 5 నెలల నుంచి ఇంటి మీదకి వచ్చేస్తున్నారు, 6 నెలల్లో కార్లు వేసుకెళ్ళిపోయారు అందరూ. కంపెనీ వాడు వచ్చాడు, నీట్గా వేసుకెళ్ళిపోయాడు. బస్సుల్లో వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. బస్సుల్లో రాంబాబు అన్నయ్య ఒక్కడే పొడవ కారు, వాళ్ళ ఆవిడ వేరే కారు, వాళ్ళ కొడుకు వేరే కారు, అంకిత్ వేరే కారు, అందరు కార్లు వేసేస్తున్నారు. చర్చ్ సంఘస్థులు అందరూ ఇప్పుడు బస్సుల్లోని ఆటోల్లోని తిట్టుకుంటూ వస్తున్నారు. ఈడి వల్ల సగం మంది మానేశారు. మమ్మల్ని తప్పుదారు తీసుకెళ్ళాడు. ఈ ఆఖరి రోజుల్లో ఈ విశ్వాసము ఉంచండి, ఏదైనా అయిపోద్ది అంటాడు. ఎవడు చేస్తాడు? ఎవడు చెయ్యాలి? ఎందుకు కార్యం ఎవరు చేయాలి? అంటే విశ్వాసం ఉంటే ఏదైనా అయిపోద్దా? ఏదైనా చేస్తారా? నాకు భాగ్యలక్ష్మి బొంపల లాటరీ కావాలి అంటే అయిపోద్దా? విశ్వాసం ఉంచుతాను నేను, అవుద్దా? ఆశకు హద్దులు లేవు. ఇలాంటి బోధ వచ్చిన తర్వాత ఆనందాల్లోనే ఉంటారు మనుషులు. మళ్ళీ చెప్తున్నాను, వాక్యమే బోధిస్తారు, వాక్యంలోనే ఉంటారు. కానీ ఆ ఆనందాల్లో మునిగి దేవుని ఆత్మలో ఆనందం ఏంటో మర్చిపోతారు. 3వ విషయం, స్వస్థతలు. అతి భయంకరమైన స్వస్థతలు. ఈ స్వస్థతల ముసుగులో కూడా చాలా అంటే మనుషుల్ని మభ్య పెడతా ఉంటారు. ఆరోగ్యం బాగాలేదంటే ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు వెళ్ళనివ్వరు. ఏం చేస్తారంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. మా పాస్టర్ గారు బోల్డ్ క్యాన్సర్ బాగు చేస్తాడు, కంతులు తీస్తాడు, అవి తీస్తాడు, ఇవి తీస్తాడు. ఆఖరి రోజుల్లో ఈ భయంకరమైన వీటిల్లోనే మునిగి మా చర్చిలో బోల్డ్ స్వస్థతలు జరుగుతాయి అని ఒక భ్రమలో ఉంటూ ఆనందం దీంట్లో ఎత్తుక్కుంటారు. వీరి సంతోషం ఏంటంటే దీంట్లోనే వెతుకుంటారు, ఈ స్వస్థతలోని. 4వ విషయం చెప్తున్నాను, అతి భయంకరమైన జ్ఞానము. ఈ జ్ఞానాన్ని బట్టి, సేవకుడుకున్న జ్ఞానాన్ని బట్టి, నేను పోయిన వారం మాట్లాడింది అదే. సేవకుడుకున్న జ్ఞానాన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారంటే ఇప్పుడు ఆలోచించండి, మీరు ఊహ వాస్తవం, మీకు వచ్చిన లాభం ఏంటి? ఇప్పుడు ఇందాక మీరు ఆ ప్రకృతి లోపలికి వెళ్ళండి అంటే మీరు వెళ్ళారు, వాస్తవం కాదా? ఇప్పుడు సేవకుడుకున్న ఆ జ్ఞానాన్ని బట్టి మీరు మా సేవకుడు అబ్బో అని అనుకుంటారు. మీకు వచ్చే లాభం ఏంటి? మీ ఊహ ఎంతో ఇది అంతే, మీ ఊహ ఎంతో ఈ సంతోషం కూడా అంతే. మీకు వచ్చే ప్రయోజనాలు ఏముండవు. ఈ ఆనందాన్ని పట్టుకుని దేవుని ఆత్మలో ఆనందము అని మీరు అనుకుంటారే, అది భ్రమ. 5వ విషయంకి వస్తున్నాను ఇప్పుడు నేను. ఇది పోయిన వారం మనం మాట్లాడుతున్నాం, ఈ 5వ విషయంకి వస్తున్నాం. ఈ 5వ విషయం ఏంటంటే విస్తారమైన జనము అనండి. ఈ విస్తారమైన జనము ఆఖరి రోజుల్లో ప్రతి ఒక్కడి మైండ్లో, ప్రతి ఒక్కళ్ళలో వచ్చేది ఇదే. ప్రతి ఒక్కడి మైండ్లో, ప్రతి ఒక్క హృదయంలో వచ్చేది ఇదే. ఈ విస్తారమైన జనము అనే ఈ ఆలోచన వెనక మనుషులు
ఆనందాల్లో ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి. ఈ సంఘంలో ఒక వ్యక్తి ఈ సంఘంలో ఒక వ్యక్తి బయట నుంచి వచ్చాడు. ఊరికే ఈ ఊరు వచ్చాడు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఊరికే పండగ కదా, సెలవులు కదా అని వచ్చాడు. ఆ వ్యక్తి ఈడు అనుకుందాం, తేజ అనుకుందాం. ఈడు వెళ్ళే చర్చ్ ఇప్పుడు సతీష్ కుమార్ గారి చర్చ్, కలువరి టెంపుల్ సతీష్ కుమార్ గారి చర్చ్ నుంచి సెలవులకి ఇక్కడికి వచ్చాడు. వీళ్ళ ఇంటి చుట్టాలింటికి సండే వెళ్దాంలే అని చెప్పి ఇక్కడికి వచ్చాడు. ఈ సతీష్ కుమార్ నుంచి వచ్చిన వ్యక్తి ఈ చర్చిలో కూర్చుని ఈ జనం చూసాడు. ఫీలింగ్ ఏంటి? ఏం ఫీలింగ్ ఉంటుంది ఆడికి? చిన్న చర్చ్ చిన్న పెద్ద ఉండదు. అంటే చిన్న యేసు ప్రభు పెద్ద యేసు ప్రభులా ఉంది ఏదో. చర్చ్ చిన్న పెద్ద ఉండదు. చిన్న పాస్టర్ పెద్ద పాస్టర్ ఉండడు. చిన్న ఆత్మ పెద్ద ఆత్మ ఉండదు. ఒక్కటే చర్చ్ అనేది, సంఘం అనేది ఒక్కటే. ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మైండ్లో వచ్చేది ఏంటంటే, మా చర్చిలో ఎంతమందో తెలుసా, ఎన్ని ఆరాధనలు అవుతాయి తెలుసా? ఏంటాడు ఫీలింగు? జనము ఎంత వస్తారో తెలుసా? ఫస్ట్ వర్షిప్కి ఎంత వస్తారో తెలుసా? ఆడు కాలర్ ఎగరేస్తాడు. కాలర్ ఎగరేసి మా చర్చ్లో ఎంతమందే, ఈడు ఆనందం. వీడికి ఏం సంబంధం ఉందా? వీడికి ఏం లాభం ఉందా? ప్రయోజనం ఉందా? వీడికి ఏమైనా కాండ్లు వస్తాయి ఆడికి? ఏమి లేదు. పోన్ దగ్గరికి వెళ్ళనెత్తాడు సత్యబాబు, గన్నెట్టి కాల్ చేస్తాడు దగ్గరికి వెళ్ళామంటే. ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ వీడి లోపల ఉన్న ఫీలింగ్ ఏంటంటే, మా సంఘం ఎంత పెద్దదో తెలుసా, ఎంత పెద్దదంటే అంటారు. భూకంపం వచ్చిన పడదంట ఆ చర్చ్. అంటే దేవుడు భూకంపం ఎత్తే వీళ్ళ చర్చ్ పడదంట. దేవుడి కంటే గొప్పది వీళ్ళ చర్చ్. అలా కట్టని చెప్పాడు, భూకంపం వచ్చిన పడదని చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు సంఘస్థులకు ఉన్న ఆనందం ఏంటి? చర్చ్ చూసి, ఆ జనం చూసి విపరీతమైన సంతోషము. వీళ్ళకి ఒరిగేది ఏమి ఉండదు. కానీ వీరికి ఉన్న ఆనందం ఏంటి? మా చర్చ్లో ఎంతమంది. ప్రతిసారి ఇక్కడ కొన్నిసార్లు నేను ప్రార్థనలు వింటూ ఉంటాను. మీరు చేసే ప్రార్థనలోనే దయచేసి ఆ ప్రార్థన చేయొద్దు. నాకు అస్సలు నచ్చదు. నేను ఆమెను కూడా అన్నాను. సంఘాన్ని జనాలతో నింపేమంటారు ఇక్కడ ప్రార్థనలు. ఇక్కడ చేసే ప్రార్థన చెప్తున్నాను నేను. చర్చ్ విషయంలో ప్రార్థన చేయండి అంటే, ప్రభా మా సంఘాన్ని జనాలతో నింపేయండి అంటున్నారు. నేను నిన్న ప్రార్థనలో చెప్తున్నాను, మీరు చేసే ప్రార్థనలో చెప్తున్నాను. జనాలతో నింపియాలి. ఎందుకు? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మీరున్నారు. ఎంత క్వాలిటీ ఉంది చెప్పండి? ఎంత క్వాలిటీ ఉంది చెప్పండి మీలో? జనం వచ్చే ప్రయోజనం ఉంది. ఫీలింగ్ ఏంటంటే జనం బాగా వచ్చేయాలి. మీకు ఇంకో వాస్తవం చెప్తానేనండి. సంఘం పెద్దదయ్యే కొద్దీ, జనము ఎక్కువ అయ్యే కొద్దీ చెత్త ఎక్కువ పెరుగుద్ది, నాణ్యత పోద్ది. చిన్న మందలో ఉన్న నాణ్యత పెద్ద మందలో ఉండదు. బయట అనేక మంది వస్తే చెత్తే ఉంటుంది తప్ప ప్రయోజనకరం ఉండదు. ఇప్పుడు రావద్దని కాదులేండి. ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే, మన మనసు ఏంటంటే, జనం ఎక్కువ వస్తే మన క్రిస్మస్ కూడా జనం ఆనందం కాదా? దేని బట్టి ఆనందం చెప్పండి? ఆలోచన అక్కడే ఆగిపోద్ది. మన సంతోషం ఎక్కడ ఆగిపోద్ది అంటే, ఆఖరి రోజుల్లో ఆత్మలోనే ఆనందిస్తాం అనుకుంటాం. చిల్డ్రన్ క్యాంప్లో జనం బాగా వచ్చేస్తే మనకు ఆనందం. రాకపోతే ఏంటి? జనం రాకపోతే బాధ వస్తుందిరా చెప్పండి. ఇదే ప్రాబ్లం ఇదే. ఎంతమంది వచ్చారనేది పక్కన పెట్టాలి. ఎంత నాణ్యతగా నేను దేవుని పనిచేసినా అదే పట్టుకోవాలి. నాణ్యంగా ఎంత విలువ నేను దేవుని కోసం పనిచేశానో, 100 మంది రాకపోవచ్చు, 50 మంది రాకపోవచ్చు, 5 మందికి నేను ఎంత న్యాయంగా ఎంత నాణ్యంగా పనిచేశానో ఇదే పట్టుకోవాలి. కానీ మన ఆనందాలు ఎక్కడ ఉంటాయంటే ఆత్మలోనే అనుకుంటూ, చాలా జనం వచ్చారే, చాలా బాగా అయిందే, చాలా జనం రావడం ఏంటి, చాలా బాగా రావడం ఏంటి? ఆ పదంకి అర్థం ఏంటి? జనం బాగా వస్తే బాగా అయినట్ట, తక్కువ వస్తే ఏట బాగా అవ్వలేదు. అంటే చెప్పినాడు వాక్యం పనిచేయదు. అది వాక్యం అంత బలంగా చెప్పి ఎన్ని విషయాలు చెప్పి అవేమీ పనిచేయవు. ఏం పనిచేస్తుంది అంటే ఎంత బాగా వచ్చారే. ఇది
అనుభవించకుండా ఆత్మలో ఆనందిస్తున్నాము అనుకుంటూనే ఆనందించే విషయాలు. నేను కూడాను సాధారణంగా పెట్టను స్టేటస్లో ఈ చర్చ విషయాలు పెట్టను. మా వాళ్ళకి కొంచెం తెలియాలి నేనేం చేస్తున్నాను అనే విషయం తెలియాలని పెట్టాను. అందరూ కూడా చూసి ఎంత జనం వచ్చారే, ఎంత జనం వచ్చారు. వాళ్ళ ఊహ ఏంటంటే ఏదో క్రిస్మస్ చేస్తున్నాడు, ఒక 10 మంది 5 మంది ఉంటారు, అలా చేసుకుని నడిపించుకుంటూ వెళ్తున్నాడు అని ఊహ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ ఊహకి భిన్నంగా అక్కడ జనం చూసి ఎంత జనం, ఏం మాట్లాడో అడిగినోడు లేడు, ఏం చెప్పావని అడిగినోడు లేడు, ఎంత జనం వచ్చారే, ఎంత జనం వచ్చారే. ఇదే మనిషి దృష్టి ఏంటంటే జనం బట్టి. ఇప్పుడు నేటి కాలంలో చూస్తున్నది మీరు అదే. నేటి కాలంలో మీరు చూస్తున్నది కూడా అదే. మీటింగ్ అవుతే ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి ఈ ఊరు నుంచి అక్కడ చర్చ నుంచి ఇక్కడ నుంచి చర్చ నుంచి జనాలు పోగేసుకెళ్ళడమే. వ్యాన్లు పెట్టి బస్సులు పెట్టి జనం పెద్ద పాస్టర్ గారు వస్తున్నారు, అందరూ రావాలి. బలవంతంగా. ఒకప్పుడు రాజకీయ మీటింగ్లు ఇవి జరిగేవి, ఇప్పుడు చర్చిలో కూడా జరిగిపోతున్నాయి. పాస్టర్ వస్తున్నాడంటే కొత్త బయట నుంచి వస్తున్నాడంటే ఖచ్చితంగా జనం పోగేయాలి, బాగోపోతే రాదు. మాకు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఏం ఇచ్చారంటే, సతీష్ కుమార్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు సుమారుగా ఒక 10 ఏళ్ళు అయిపోతుంది. ఆయన అన్న మాట ఏంటంటే ప్రతి 5 ఇయర్స్కి ఒక ఊరు వస్తాడు. అంటే ఈ ఊరు ఒక ఇచ్చాడంటే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వస్తాడు ఆయన. ఆయన అన్న మాట ఏంటంటే ఇంక మీద నేను విశాఖపట్నం రాను, ఇక్కడ జనం ఎవరు రావట్లా అని చెప్పాడు. ఆయన మాట 3వ రోజు మాట్లాడుతూ, ఇదే నా ఆఖరి, నేను ఇంకోసారి విశాఖపట్నం రాను. మామూలుగా అయితే నేను ప్రతి 5 ఏళ్ళకి నేను ఒక ఊరు వచ్చిన తర్వాత ప్రతి 5 ఏళ్ళకి వస్తాను, ఇంక నేను రాను, ఇక్కడ జనంకి నేను అక్కర్లేదు అనుకుంటా, ఇక్కడ ఎవరు రావట్లే. అప్పటికి సుమారుగా 5,000 6,000 మంది ఉన్నారు గ్రౌండ్లో. ఆయనకి ఏంటి ఇప్పుడు సరిపోలే, ఇంకా కావాలి, రాను అని చెప్పేశాడు. ఇప్పుడు జరుగుతున్న మీటింగ్లు అన్నీ కూడా మీరు జనం చూపిస్తారు చూడండి. క్రౌడ్ పైనుంచి డ్రోన్ ఎగరేస్తారు, డ్రోన్ కెమెరా సైన్ వెళ్తూ ఉంటుంది, అలా జనం చూపిస్తూ ఉంటుంది. ఎవరు చూపిస్తుంది జనం? ఎంతమంది వచ్చారో అని చూపిస్తుంది. అయ్యి బాబోయ్ ఎంతమంది, ఎంత సముద్రంలా ఉంది మన మాటలు. దాన్ని చూసి అంత జనమో, నడలేం, కూర్చోలేం, ఎన్ని గొప్పలు చెప్తామో, ఆనందం ఇవన్నీ. ఎక్కడికి అంతే. ప్రాబ్లం అదే, సమస్య అదే. జనము ఒక్కడొచ్చాడుకో, ఒక్కడొచ్చాడనుకో, ఆ ఒక్కడిని 100 మంది చెప్పేలా తయారు చేయాలి. అది సేవకుడికి ఉన్న భారం ఉండాలి. ఈ జనం మీద చాలా దృష్టి వెళ్ళి సంఘం కూడాను ఇలాగే తయారవుతుంది. జనం వస్తే ఆనందము, జనం రాకపోతే బాధ. ఇది దేవుడిలో ఉండే ఆనందం కాదు, పరిశుద్ధాత్మలో ఉండే ఆనందం కాదు. మనం ఈ జనం చూసి ఏ ఆనందం అయితే పడుతున్నామో మీ శరీరంతో పడుతున్నారు, ఆత్మలోది కాదు. 6వ విషయంకి వస్తున్నాను. ఈ 6వ విషయం ఏంటంటే, ఈ 6వ ఆనందము మనుషులు ఉండేది పాటలు అనండి. వింటారా? పాటలు వింటారా? సినిమా పాటలు కాదు, దేవుడి పాటలు. దేవుడి పాటలు వింటారు. ఈ పాటలు వినే దగ్గర కూడా ఒక భ్రమ ఎలా ఉంటుందంటే, ఒక ఆనందం ఎలా ఉంటుందంటే, ఆఖరి రోజుల్లో ఈ సంతోషాల మధ్య ఉంటారు. ఒక ఆయన మా దగ్గరికి వచ్చి అక్కడికి ప్రేయర్ అంతా అవుతుంది. ముందు ఒక అరగంట పాటలు, తర్వాత 1 గంట వాక్యం అయిపోయిన తర్వాత ఆయన్ని కలిసిన తర్వాత మాట్లాడాం. ఎవరన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే అన్నీ మాట్లాడాడు. వాక్యం విన్నారన్నా, అర్థమైందా అన్న. అంటే వాక్యం విన్నాము, అర్థమైంది, కానీ ఒకటి చిన్న మిస్సింగ్ అండి అన్నాడు. ఏంటి అన్నాను. పాటలు లేవండి మీ దగ్గర ఎక్కువ అన్నాడు. ఏ పాటలు అండి అన్నాను. అదే కొంచెం వర్షిప్ ఉంటే బాగుంటుంది, ఆరాధన ఉంటే బాగుంటుంది, ఆరాధన చేస్తే బాగుంటుంది, ఆరాధన ఉంటే ఆరాధన పాట. మా చర్చ్లో చాలా ఆరాధన ఉంటుందండి అన్నాడు. మా చర్చ్లో ఆరాధన పాటలు చాలా ఎక్కువ ఉంటాయండి అన్నాడు. మన చర్చ్లో ఉంటాయా? నాకేమో ఎప్పుడు ఆరాధన ఆపిస్తే వాక్యం చెప్పేద్దామని ఉంటుంది. నాకు ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది, ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. ఈయనకేమో ఇప్పుడు పాటలు కావాలంట. పాట మనుషులను బతికిస్తుందా, వాక్యమా? కదా. ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం కావాలి? దేంట్లో ఆనందం ఎత్తుకుంటున్నాడు?
పాటల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. పరిశుద్ధాత్మలో ఆనందం అనేది పాట ఎవరిది? దేవుడిదే. కానీ ఆనందం అవుతుంది రావట్లేదా? ఇదే భ్రమ ఒకటి. ఈ పాట వల్ల, పాడుకోవడం వల్ల వచ్చే ఆనందం వల్ల మీకు ఒరిగేది ఏముండదు. పరిశుద్ధాత్మలో ఆనందం కాదు, పరిశుద్ధాత్మలో ఆనందం కాదు. ఈ పాటల వెనకాల ఉన్న ఒక భయంకరమైన అభిప్రాయం కూడా పాటలు 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 సంఘాల్లో యవ్వనస్తుల్ని లాక్కోవాలంటే ఇదే. ఇప్పుడు నేటి కాలంలో రాజప్రకాష్ పాల్ చేస్తున్న పరిచర్య ఇదే. తెలుసా ఆవిడ? అమ్మయ్య, మీకు చాలా విషయాలు తెలియదు. అయితే రాజప్రకాష్ పాల్ తెలీదా? జైపాల్ గారు కొడుకు జైపాల్ గారు కొడుకు జైపాల్ గారు కొడుకు రాజప్రకాష్ పాల్ గారు నేటి కాలంలో చేస్తుంది అదే. పాటలే, పాటలు 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 పాటలు. వర్షిప్ కాన్ఫరెన్స్ పెడతాడు, ఎల్బీ స్టేడియంలో పెట్టాడు. ఇప్పుడు వైజాగ్ వస్తాడు నెక్స్ట్ ఈ మంత్లో. గ్రౌండ్లో తీసుకుంటాడు, స్టేడియంలో పెద్ద స్టేడియం తీసుకుంటాడు. కేవలం పాటలే, ఇంకేమీ ఉండదు. అక్కడున్న ప్రజలు కూడా ఆ పాటల్లోనే ఆనందాన్ని ఎత్తుక్కుంటారు, పాటల్లోనే సంతోషం ఎత్తుకుంటారు. కొందరు మీరు గమనించండి, మీటింగ్లు అవుతున్నప్పుడు పాటలు స్టేజ్ మీద మ్యూజిక్ ఆర్కెస్ట్రాతో పాడుతున్నప్పుడు ఆ పాటలు వినే వరకు ఉంటారు. పాటలు అయిపోయి వెళ్ళిపోతారు. చూడండి, పాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. అయిపోయింది. అది ఇష్టం ఏంటి? ఇప్పుడు పాటల్లో ఉన్న ఆనందం ఇంక దేంట్లో ఎతకడాడు. ఈ ఆఖరి రోజుల్లో కూడా పాటలు 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 పాటలు. నా దగ్గర ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆడు సంవత్సరం వెయిట్ చేసేవాడు. ఎవరి కోసరా అంటే హోసన్నా మినిస్టర్స్ వాళ్ళు ఎప్పుడు పాటలు రిలీజ్ చేస్తారని. హోసన్నా మినిస్టర్స్ వాళ్ళు పాటలు ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చెప్పి వేచి ఉండేవాడు ఆ వ్యక్తి. ఆ హోసన్నా మినిస్టర్స్ పాటలు వచ్చాయే ఖచ్చితంగా అన్నీ నేతాడు, అన్నీ నేర్చేసుకుంటాడు. వీడికున్న ఆనందం ఏంటంటే హోసన్నా మినిస్టర్స్ వాళ్ళు పాటలు రిలీజ్ చేస్తారు, ఆ పాటలు నేను వినేయాలి, నేర్చేసుకోవాలి, నేను ఆత్మలో ఆనందిస్తున్నాను అని ఒక భ్రమలో బ్రతికేస్తూ ఉంటాడు. ఏ ప్రయోజనాలు ఉండవు. ఇంకో సంవత్సరం వద్దు, ఇంకో పాటలు వస్తాయి, వెళ్ళిపోతాయి తప్ప బ్రతుకు మారదు ఈ విషయంలో. ఈ పాటలు అనేది ఆఖరి రోజుల్లో కూడా ఆత్మలో ఆనందించనివ్వకుండా శరీరంతో ఆనందించేలాగా చేస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, పాటలు పాడుతున్నప్పుడు మ్యూజిక్ ఉంటే బాగుంటుందా, మ్యూజిక్ లేకపోతే బాగుంటుందా? గట్టి చెప్పండి. ఉంటే బాగుంటుందా? లేకపోతే? సినిమా పాటల గురించి మాట్లాడలే, చర్చిలో జరిగే పాటల గురించి మాట్లాడుతున్నాను నేను. కానీ ఏది బాగుంటుంది? కమ్మగా ఉంటుంది ఏది? ఆ డప్పు, ఆ నడక, డోలు కొడతా ఉంటే కరెక్ట్ పర్ఫెక్ట్గా పడతా ఉంటే ఒక ఆనందం. ఇప్పుడు పాటను బట్ట, మ్యూజిక్ని బట్ట. వీడికి ఇచ్చామనుకో ఎలా కొడతాడు? డ్రమ్మర్ తేజకి ఎలా కొడతాడు? మీరు ఏదైనా పాడండి, వాడు ఒకేలా గట్టి కొడతాడు. అది నెమ్మదిగా పాడండి, మీరు గట్టి పాడండి, ఆడు మాత్రం గట్టిగా కొడతాడు. ఆడు ఇంకా పగలాలి చెవులు అలా కొడతాడు. ఇప్పుడు ఆలోచండి, మనిషి ఆలోచన దేవుణ్ణి స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, పాటలు పాడుకునే విషయంలో ఆ మ్యూజిక్ యాడ్ అవుతానే ఉండాలి, ఉండకూడదు అనట్లే. కానీ అది లేకపోతే మీరు ఆనందించలేరే, అది పొరపాటు. ఇక్కడ ఆత్మలోనే ఆనందిస్తున్నాము అనుకుంటూ కొన్ని భ్రమలు ఈ పాటల దగ్గర ఆగిపోతుంది మన జీవితంలో. 7వ విషయం చెప్తున్నాను. 7వ ఆనందం ఏంటంటే వివాదాలు అనండి. డిబేట్స్ ఉంటాయి కొన్ని. డిబేట్స్ చేస్తూ ఉంటారు. అంటే నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, ఇది ఒక బ్యాచ్. అంటే రాముడు దేవుడా, యేసుప్రభు దేవుడా, టైటిల్ రాముడు దేవుడా, యేసుప్రభు దేవుడా. ఇది కల్లారా చెవులారా ఎన్ని గంటలని వింటాం మనం. ఆడొకటి చెప్తాడు, ఈడొకటి చెప్తాడు, ఆడొకటి చెప్తాడు, ఈడొకటి చెప్తాడు. అది వినడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆఖరి రోజుల్లో ఇవి చాలా ఎక్కువ జరుగుతాయి. ఆఖరి రోజుల్లో ఈ వాక్ వివాదాలు చేసుకునే వారిని చూస్తూ చాలా టైంని మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఈ వివాదాల మధ్యన ఆ మధ్యకాలంలో అంతా ఒక గొడవ నడిచింది. క్రైస్తవుడు జై శ్రీరామ్ అనొచ్చా అనకూడదా, ఇది ఒకటి నడిచింది. క్రైస్తవుడు ప్రసాదం తినొచ్చా తినకూడదా, అదొకటి నడిచింది. టీవీల్లోని యూట్యూబ్లోని పాస్టర్లు వివాదాలు చాలామంది చూసి కింద సూపర్ అన్న కౌంటర్ అన్న భలే చెప్పేవన్న, తోపు అన్న, తురుమన్న ఎన్ని చెప్పారు. వారి ఆనందం ఏంటంటే ఇవే
మా అన్నతో ఎవడు పెట్టుకోలేడు, ఛాలెంజ్ ఛాలెంజ్ అంటారు. మా అన్నతో ఎవడు రాలేడు, ఛాలెంజ్ అంటారు. ఈ సవాళ్ళు విసురుకుంటూ ఆఖరి రోజుల్లో జనం కూడా ఇలాగే తయారైపోతారు. వాటిల్లో ఉంటూ మేము ఆనందంగా ఉన్నాం దేవునిలోని అనుకుని ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎనిమిదో విషయంకి వస్తున్నాను. ఎనిమిదో విషయం ఏంటంటే డినామినేషన్స్ అంటారు. ఒకసారి కొంచెం పదం. డినామినేషన్స్ అంటే సంఘాలకున్న పేర్లు. మేము పలానా సంఘం, మేము పలానా సంఘం, మేము పలానా సంఘం. ఈ పలానా సంఘాలు పేర్ల మధ్యన ఆఖరి రోజుల్లో చాలామంది పడిపోతారు. మేము పలానా సంఘస్థలమే అని. మీరు ఎప్పుడైనా గమనించండి, వచ్చిన వాళ్ళు నేను యేసు ప్రభువుకు సంబంధించిన వారు అంటారా, నేను పలానా సంఘాన్ని నుంచి వచ్చానంటారా? అది ఏంటి, ఏం కోస్తూ మేము పెంతుకొస్తామండి అంటే మనుషులు కాదా? వీళ్ళు దేవుడు యేసు ప్రభు కాదా? కానీ ఏమంటారు? ఈ ఆఖరి రోజులు జరిగే ఇవే. మేము పెంతుకోస్తోలమే, మేము పెంతుకోస్తోలమే, మేము హెబ్రోనమి, మేము ఎల్ఈఎఫ్లమి, మేము పలానా చర్చు. ఈ పేర్లతోనే ఎక్కువగా అయిపోతుంది ఆఖరి రోజుల్లో. పలానా సంఘం అంటే అబ్బో అనిపిస్తుంది మనుషులకి. అలా ఉంటుంది. మాకు విశాఖపట్నంలో ఒక చర్చ్ ఉంది, యూనియన్ చాపెల్ అని. విశాఖపట్నంలో యూనియన్ చాపెల్ అని ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో అందరూ డబ్బున్న వాళ్ళే వస్తారు. పేదోడు సాధారణ కనపడ్డాం, అందరూ హై పొజిషన్లో ఉన్న వాళ్ళే వస్తారు. ఈ యూనియన్ చాపెల్ నుంచి ఎవరైనా వేరే చర్చ్కి వెళ్తే ఈ బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా, ఈ బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా, ఏ చర్చ్ నుంచి వచ్చాడో తెలుసా అంటారు. ఎక్కడి నుంచి అంటే యూనియన్ చాపెల్ నుంచి వచ్చాడు అంటే జనం. ఏటది పరలోకమా? డైరెక్ట్గా దేవుడే స్థాపించాడా? ఆడ చర్చ్ ఎంతో బయట ఉన్న చర్చ్ కూడా అంతే. కానీ ఈ సంఘం ఒక పేరుని బట్టి చూడండి, మేము హెబ్రోన్ చర్చ్ అండి, మాకు అలా అవ్వదు. మా సంఘంలో వేరే రూల్స్, ఈ హెబ్రోన్లో మళ్ళీ వేరే రూల్స్. మీరు ఆ రూల్స్ బయట ఎక్కడ దొరకవు. వాళ్ళు పాటించే రూల్స్ బయట ఎక్కడ దొరకవు, బయట చర్చలు ఎక్కడ దొరకవు. వాళ్ళు పాటిస్తారు ఆ చర్చిలో. మాది హెబ్రోన్ చర్చ్, హెబ్రోన్. ఇలాగా ఆఖరి రోజుల్లో వీరి ఆనందం దాంట్లోనే ఉంటుంది, సంతోషం దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆలోచిస్తాం. ఇక్కడ నుంచి చెదిరిపోయిన వారు, వెళ్ళిపోయిన వారు, వాళ్ళు ఇంకా ఆ పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, రైట్? ఆడెవడో విశాఖపట్నం నుంచి వచ్చాడు, లేని ఉన్నవి తినమంటున్నాడంట, నరకానికి తీసుకెళ్ళిపోయేవాడు వచ్చాడు, అబద్ధ ప్రవక్త వచ్చాడు అనేది ఇక్కడి నుంచి చెదిరిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు వారు మిమ్మల్ని ఎలా చూస్తారు? మేమైతే పెంతెకోస్తలు కానీ వాళ్ళైతే నరకకోస్తు వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ అది ఉంటుంది లేదా? వాళ్ళ ఫీలింగ్ మేము పెంతెకోస్తలమే, వాళ్ళు పోయే కాలపు దగ్గరలో ఉన్న సంఘమో ఉందా లేదా? సంఘాన్ని బట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళ ఫీలింగ్లు అన్నీ అవి. ఇప్పుడు మీ ఫీలింగ్ నేను చెప్పండి. మాకంటే నుంచి తెలిసింది కానీ వాళ్ళకి పాపం తెలియలే. మాకంటే ఇప్పుడు వాక్యం చెప్పేవాడు వచ్చాడు కాబట్టి, నేర్పించేవాడు వచ్చాడు కాబట్టి వాళ్ళకి పాపం ఇంకా తెలియలే. మీ ఫీలింగ్ ఉందా లేదా? ఇదే ప్రాబ్లం. వాళ్ళొక ఆనందంలో బతికేస్తారు, మీరు ఒక ఆనందంలో బతికేస్తారు. దానికి ఏంటంటే సంఘం పేరు. ఆఖరి రోజులో జరిగే భ్రమలో ఇవే. సంఘాన్ని బట్టి ఆనందించేస్తూ అమ్మయ్య భలే ఆనందం ఉంది దేవునిలో అనుకుంటూ దేవుని ఆత్మలో ఆనందించలేరు. ఇది ఏవి దేవుని ఆత్మకు సంబంధించిన ఆనందాలు కావు, పరలోక రాజ్యానికి సంబంధించిన ఆనందాలు కావు, బయట మీ ఊహలు మాత్రమే. 9వ విషయంకి వస్తున్నాను. 9వ విషయం ఏంటంటే సేవకుడిని బట్టి కొన్ని ఆనందాలు. సంఘాల్లో జరిగే కొన్ని ఏంటంటే సేవకుడిని బట్టి కొన్ని ఆనందాలు ఉంటాయి. అంటే పలానా సేవకుడైతే పలానా సేవకుడు వల్ల ఈ జనము సంతోషంలో ఉంటూ ఆనందిస్తూ నేను దేవుణ్ణిలో సంతోషిస్తున్నాను అనే విషయాన్ని మీరు చాలా విరిగా ఉంటుంది. ఆఖరి రోజుల్లో సేవకుడిని బట్టి సంతోషము మీకు ఉందా లేదా? బాధ ఉందా, సంతోషం చెప్పండి.
సేవకుని బట్టి బాధ ఉందా, సంతోషం ఉందా? సంతోషం ఉంది. అమ్మయ్య, సంతోషం ఉంది. కొంచెం కష్టమైనా కొంచెం చెప్పారు. సంతోషం ఉంది అనుకుందాం. సేవకుని బట్టి మీకు సంతోషం. వేరే సంఘాలకు ఉంటుంది అది. ఎవరి సేవకులు బట్టి వారికి సంతోషాలు ఉంటాయి. దేవుని బట్టి సంతోషమా, సేవకుని బట్టా? ప్రాబ్లం ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ సేవకుని బట్టి వారు సంతోషంగా ఉంటారు. మీ సేవకులు బట్టి ఉండొద్దని చెప్పట్లే. ఏది కూడా దాటి ఉండకూడదు. దేవుణ్ణి దాటి ఉండకూడదు. దేవుణ్ణి గీత దాటి ఉండకూడదు. కొన్ని భ్రమలు ఎలాగుంటాయంటే, ఇప్పుడు మీరు సేవకుని బట్టి మీరు సంతోషిస్తారు, ఖచ్చితంగా ఆనందిస్తారు. మీ ప్రయోజనాలు ఏంటి, మీ లోపల వచ్చేవేంటి, మీ లోపల మార్పు ఏంటి, ఇది కనుక మీరు చూడకపోతే ఈ సంతోషంలో ఉంటారు తప్ప అసలేం జరగాల్సిన విషయం జరగదు. ఆత్మలో ఆనందించడం అంటే మీ ఆత్మలో జరగాల్సిన విషయాలు కాక బయట జరిగే విషయాలు. ఇప్పుడు ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు మీ సంతోషం ఆత్మలోనా బయటదా? సేవకుని బట్టి ఆత్మలో జరుగుతుందా, బయటదా? ఇక్కడే ఉంటుంది. మీ ఆత్మలో జరగదు, బయట బాహ్యంగా జరుగుతున్న విషయాలు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే వాడు వచ్చాడు అనుకుందాం, అప్పుడు మీ సంతోషం ఏమవుద్ది? అది ప్రాబ్లం. ఆత్మలో ఆనందిస్తే ఎప్పటికైనా ఒకేలా ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆత్మ వెళ్ళిపోదు, దేవుని ఆత్మ తీయబడదు, దేవుని ఆత్మ నిరంతరం ఉంటుంది. ఆ దేవుని ఆత్మలో మీకు ఆనందం వచ్చిందా, మీరు మీ దగ్గర నుంచి ఎవ్వరు కూడా ఆనందం తీయలేరు. మీరు కనుక శరీరంతో ఆనందించడం ప్రారంభించారా, ఖచ్చితంగా ఆనందాన్ని పోతుంది. పదో విషయం చెప్తాను, ఆఖరి విషయం. ఆనందము అని అనుకుంటూ ఈ ఆత్మలోనే ఆనందిస్తున్నాము అనుకుంటూ కొన్ని భ్రమలు ఎలా ఉంటాయంటే, వాక్యము అనండి, బలమైన వాక్యం అనండి, సత్యమైన వాక్యం అనండి. ఈ లోపల మీ ఫీలింగ్ ఉన్నాయి లేవా? బలమైన వాక్యము, సత్యమైన వాక్యము ఎక్కడ విన్నారు? ఇప్పుడు లోపల ఆ ఫీలింగ్ ఉందా లేదా? ఇక్కడ దేవుని మాట ఉన్నది ఉన్నట్టు చెప్తారు, సత్యంగా చెప్తారు, వివరంగా చెప్తారు, చక్కగా చెప్తారు, నీట్గా చెప్తారు. ఉందా లేదా? వేరే వాళ్ళు చూసినప్పుడు, వేరే సంఘస్థులను చూసినప్పుడు, ఇప్పుడు మీ ఆనందానికి మీ సంతోషం చేయడానికి కారణం ఏంటి? వాళ్ళ దగ్గర లేదన్నా మా దగ్గర ఉందన్నా? ఉందనే కదా, ఉందని. ఇదే లోకంలో ఉండే ఆనందం, ఆత్మలో ఉండే ఆనందం కాదు. నేను వివరాలు మీకు తర్వాత ఇస్తాను. దేవుని ఆత్మలో ఆనందించడం అంటే ఏంటో వివరాలు మీకు చెప్తాను. ఇప్పుడు ఈ సంతోషం ఏంటంటే దేవుని ఆత్మని మీరు మర్చిపోయేలా చేస్తుంది. మా చర్చ్లో మంచి వాక్యం చెప్తారండి, మా చర్చ్లో బాగా చెప్తారండి, మా చర్చ్లో అర్థమయ్యేలా చెప్తారండి, ఉన్నది ఉన్నట్టు చెప్తారండి అనే మీ ఆనందాలు ఏవైతే ఉన్నాయో, దేవుణ్ణి ఆత్మలో ఆనందాలు ఏంటో తెలియనివ్వకుండా చేసి ఆపేవి ఇవే. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఇప్పుడు చెప్పిన ఈ 10 సంతోషాలు ఏవైతే ఉన్నాయో, నిజమైన దేవుని ఆత్మలో సంతోషం ఏంటో అవి తెలియకుండా ఆపే సంతోషాలు ఇవే. ఆ నిజమైన సంతోషం, ఆత్మలో సంతోషం ఏంటో వచ్చే వారం ప్రభు చిత్తమైతే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇవేవి దేవుని ఆత్మలో నిజమైన సంతోషం కాదు. పరిశుద్ధాత్మ అందు ఆనందం అంటే ఆ ఆనందం వేరే. వచ్చే వారం వివరాలు ఇస్తాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ మాట స్పష్టంగా చెప్తుంది, సూటుగా చెప్తుంది, నీ రాజ్యం రావాలి అని. ఆ రాజ్యంలో పరిశుద్ధాత్మలో ఆనందము అనే మాట మేము నీ మాట బట్టే, నిన్ను బట్టే, సంఘాన్ని బట్టే మేము చాలా విషయాల్లో ఆనందిస్తూ ఉంటాం. అదే దేవుని వాక్యము, అదే దేవుని ఆనందము, పరిశుద్ధాత్మ దేవుని ఆనందం అని. కొన్నిసార్లు కొన్ని వాక్యాలు ఉన్నప్పుడు, కృప గురించి మేము విన్నప్పుడు మాలో ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. అది ఆత్మలో ఆనందం కాదు. కొన్ని విశ్వాస క్రియలు మేము చూసినప్పుడు, విశ్వాసాలని ప్రకటిస్తున్నప్పుడు మేము కూడా ఉద్రేకానికి గురవుతాం, సంతోషానికి గురవుతాం. కానీ అది ఆత్మకు సంబంధించిన సంతోషం కాదు. కొన్ని స్వస్థతలు చూసిన తర్వాత, కొన్ని సేవకులు చేసిన ఆ స్వస్థతను చూసి మేము చాలా సంతోషపడిపోయి ఆనందంగా ఉంటాం. ఇది ఆత్మలో ఉండే ఆనందము అని అనుకుంటున్నాం. అయ్యా, ఇదిగో కొన్ని జ్ఞానము కొన్ని సేవకుల్లో చూసి మేము ఆనందపడిపోతూ మా జీవితం మారకుండా, మా బ్రతుకు మారకుండా, మేము ఆ సేవకుడుకున్న జ్ఞానాన్ని బట్టి మేము ఆనందిస్తూ నిజమైన ఆత్మ విషయంలో ఆనందం ఎలా పొందుకోవాలో మేము పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాం. విస్తారమైన జన్మ చేస్తే ఒక ఆనందం,
అద్భుతంగా పాటలు పాడుతూ ఒక ఆనందం, వివాదాలకి వెళ్తూ ఉంటే ఆనందం, సంఘం పేర్లు బట్టి ఒక ఆనందం, సేవకుడు బట్టి ఆనందం, వాక్యము బలమైన వాక్యం బట్టి ఒక ఆనందం. ఇదిగో వీటన్నిటి మధ్యన మేము ఆనందిస్తూ నిజమైన ఆ ఆత్మలో ఆనందం ఏంటో మేము గ్రహించలేని స్థితిలో ఉన్నాం. నిజమైన ఆనందము ఏంటో మాకు నేర్పించమని అడుగుతున్నాను ఆయన. ప్రభు, ఇదిగో సంఘాన్ని నన్ను నీ చేతికి అప్పచెప్పుకున్నాను. ఆత్మలో ఆనందించడం దేవుని రాజ్యము గనుక మేము ఆత్మలో ఎలాగ ఆనందించాలో మాకు రాబోతున్న రోజుల్లో నేర్పించండి. ఈ శరీర క్రియలను వదిలి నిన్ను పట్టుకుని మేము నిజమైన ఆత్మలో సంతోషం ఎలా పొందుకోలో మా అందరికీ నేర్పించమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు అన్యోన్యమైన సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.